ఒక మహిళ సుష్మా అలసిపోయిన శరీరంతో ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. చీకటిగా ఉన్న లివింగ్ రూమ్ అంత నిశ్శబ్దంగా ఉండటంతో భయంకరంగా అనిపించింది. క్షణం ముందు వరకు ఆమె ఒంటరితనం, చలిమయమైన ఖాళీతనం అనుభూతి చెందింది. కాని ఫ్రిజ్ తలుపు తెరిచిన వెంటనే ఆమె శరీరం అంతా ఒక్కసారిగా ఓ వెచ్చదనం కమ్ముకుంది. ఆమెకు విడాకులు జరిగి 6 నెలలకు పైగా అయింది. అయినప్పటికీ ఆమె మాజీ భర్త ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. యావ్ బింగ్ చేసిన తప్పు క్షమించదగినది కాకపోయినా ఆమెను ఇంతగా పట్టించుకునే మరో వ్యక్తి ఎవరూ లేరు. అటువంటి పరిస్థితిలో ఆమె భావోద్వేగానికి లోనవడం సహజమే. ఆ క్షణంలో జెంగ్ జిటింగ్ తన శరీరంలోని అలసట అంతా మరిచిపోయింది. ఆమెకు గాయం చేసిన వాడే అదే స్థాయిలో గాఢమైన ప్రేమను కూడా ఇచ్చిన ఆ వ్యక్తిని కలవాలనే కోరిక మాత్రమే మిగిలింది. ఇంకోవైపు షిన్ యావింగ్ మరియు అతని కుమారుడు హయాంగ్ ఒక అద్దె గదిలో ఆనందంగా వీడియో గేమ్ ఆడుకుంటున్నారు. హయాంగ్కు త్వరలోనే మిడిల్ స్కూల్కు సంబంధించిన ఒక ముఖ్యమైన పరీక్ష ఉంది. అందుకే అతని ట్యూషన్ కోసం ప్రత్యేకంగా ఈ గదిని అద్దెకు తీసుకున్నారు. కాని ఆ సమయంలో తండ్రి కొడుకులు ఇద్దరూ ఆటలో అంతగా మునిగిపోయి ఉండడంతో తమ వైపు నెమ్మదిగా దగ్గరపడుతున్న ప్రమాదాన్ని మాత్రం ఏమాత్రం గుర్తించలేదు.